10 సంవత్సరాల అనుభవం, 60,000 మందికి ఆఫ్లైన్లో, అనేక మందికి ఆన్లైన్లో బోధించిన ప్రముఖ ఫ్యాకల్టీ ఆయన. దాదాపు 5 నుంచి 6,000 మందిని ప్రభుత్వ ఉద్యోగాలకు తీర్చిదిద్దిన నగోరా విద్యా యాప్ ఫౌండర్ నందగోపాల్ రాయల ఈనాటి మన స్పెషల్ గెస్ట్. ఎంతో మందిని గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్స్ మరియు వివిధ పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా శిక్షణ ఇచ్చిన నగోరా విద్యా యాప్ ఫౌండర్, ప్రముఖ జనరల్ స్టడీస్ ఎక్స్పర్ట్ మరియు జీకే కరెంట్ అఫైర్స్ ఫేమ్ నందగోపాల్ రాయల గారు మన స్టూడియోలో ఉన్నారు. రేపొనగా 2022-2023 తెలంగాణలో రానున్న భారీ నోటిఫికేషన్లలో ఏ విధంగా జాబ్ సాధించడానికి కావాల్సిన మార్గాలని వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. ముందుగా మీ గురించి మా అమ్మా న్యూస్ ఆడియన్స్కి తెలపండి సార్. నా పేరు నందగోపాల్ రాయల. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో, ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు, అలాగే విశాఖపట్నం నుంచి వరంగల్ వరకు ఇలా అన్ని కోచింగ్ సెంటర్స్లో మనం మ్యాక్సిమం చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు ఒక 60,000 మంది దాకా మనము ఆఫ్లైన్లో డైరెక్ట్గా బోధించాం. అయితే మన యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది 2012 ఏప్రిల్ 30వ తారీఖున తొలి క్లాస్ అనేది ప్రారంభమైంది. రేపు 2022 ఏప్రిల్ 30కి 10 సంవత్సరాల అనుభవం అనేది సంపాదించుకున్నాం. ఈ 10 సంవత్సరాల అనుభవంలో దాదాపుగా 5 నుంచి 6,000 మంది విద్యార్థులు గ్రూప్స్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ, అలాగే టీచర్స్గా కానీ, గురుకుల టీచర్స్గా కానీ, గ్రూప్ 4 పరంగా కానీ, అలాగే గ్రూప్ 3 పరంగా కానీ, అలాగే పంచాయతీ సెక్రటరీ పరంగా కానీ, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్లో అన్ని రంగాల్లో కూడా నా స్టూడెంట్స్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో రేపు 2022-23లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్లలో వాళ్ళందరూ కూడా విజయం సాధించేలాగా మరి మన యొక్క తరపీదు అనేది ఇవ్వడం కోసమని అమ్మా ఛానల్ అనేది ఒక వేదికగా మారనున్నది. రియల్లీ చాలా గ్రేట్ సార్. 10 years ఎక్స్పీరియన్స్ అంటే అది చాలా గ్రేట్. యాక్చువల్లీ మీరు ఈ ఫీల్డ్కి రావడానికి కారణం ఏంటి సార్? టీచింగ్ ఫీల్డ్కి అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఓకే, నాది ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ అయిపోయింది. తర్వాత ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ అయిపోయిన తర్వాత బిఎల్ఏసి అనేది చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో, ఉద్యమాల పురిటిగడ్డ అనేటువంటి ఆర్ట్స్ కాలేజీలో బిఎల్ఏసి అయిపోయింది. తర్వాత బిఎడ్ నాగార్జున సాగర్లో బిఎడ్ కావడం జరిగింది. తర్వాత ఎంఎల్ఐసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మనం చేయడం జరిగింది. సో ఇటువంటి క్రమంలో అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావాలన్నటువంటి ఆలోచన అనేది రావడానికి గల ప్రధాన కారణము నేను కోచింగ్కి వెళ్ళడం. నేను కోచింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పేటువంటి శిక్షకులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పేటువంటి శైలి నాకు నచ్చింది. శైలి నచ్చి సహజంగానే ఈ యొక్క ఉపన్యాస ధోరణి, అలాగే చిన్నప్పటి నుంచి పేపర్ చదివేటటువంటి అంశాలు, అలాగే క్విజ్ కాంపిటీషన్స్లో పాల్గొనడం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో మనము స్కూళ్ళల్లో కానీ అలాగే కాలేజీలలో కానీ ఫస్ట్ ఉండడం, ఇవన్నీ వెరసి నాలో ఒక బోధనా శైలి ఉందన్న విషయాన్ని నాకు తెలియకుండానే నాకు కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో నాకు అవగతమైంది. అవగతమైనప్పుడు ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో నేను జాబ్ కోసం వెళ్ళినటువంటి వ్యక్తిని ఎంతోమంది జాబర్స్గా మార్చాలంటే ఆలోచన అనేది, ఆ యొక్క అంకురం అనేది కోచింగ్ ఇన్స్టిట్యూషన్లోనే నాకు పుట్టింది. ఓకే సార్. అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి విద్యార్థులకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి సార్? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థికి ఉండాల్సినటువంటి క్వాలిటీ ఒకే ఒకటి ఏమిటంటే ఓపిక. ఎంత ఓపిక ఉండాలంటే చాలా ఓపికగా ఉండాలి. సహజంగానే చాలామంది అభ్యర్థులు అకాడమిక్ ఓరియంటేషన్లో సెమిస్టర్ ఎగ్జామ్కి ముందు ఏ విధంగా ఉన్నా కూడా రేపు ఎగ్జామ్ అనగా వారు చదువుతారు. చదివి 70% మార్కులు, 80% మార్కులు, డిస్టింక్షన్ మార్కులు పొందుతారు. అవును. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ ధోరణి ఉండదు. గల కారణం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2 రకాల కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 విస్తృతమైనటువంటి సిలబస్ కానీ, నెంబర్ 2 నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుందని గ్యారంటీ ఉండదు. కాబట్టి అభ్యర్థి ఖచ్చితంగా జాబు సాధించాలంటే ఉండవలసింది ఒకే ఒక లక్షణం, ఓపిక. ఈ ఓపికనే అన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం. దీని విజయానికి ఒక మెట్టుగా చెప్పుకోవచ్చు. కాబట్టి
గెలిచేటప్పుడు ఉండాల్సింది మనిషికి ఓపిక ఉండాలి, ఓడిపోయేటప్పుడు ఉండాల్సింది మనిషికి ఏకాగ్రత ఉండాలి. అవును. సో ఓడిపోతున్నప్పుడు ఏ క్షణమైనా సరే ఏకాగ్రతగా ఉంటే ఆ క్షణంలో మనకు మన పరిస్థితులన్నీ అనుకూలించి గెలుపు వైపు మార్గం వేస్తుంది. మీరు ఎంత తెలివి గలవారైనా సరే మీరు గెలుపు అవకాశాలప్పుడు ఓపిక కనుక లేకపోతే ఓడిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే ఏమంటారంటే మేరు పర్వతంత మేధస్సున్న ఆవగించంత అదృష్టం ఉండాలి అని అంటుంటారు. కాబట్టి మనకు ఎంత మేధస్సున్నది, ఎంత నైపుణ్యం ఉన్నది కాదు, పరీక్షలలో ప్రదర్శించేటువంటి నైపుణ్యం అనేది అలవర్చుకోవాలంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలి. సార్, ఒకప్పుడు స్టూడెంట్స్కి టీచర్ గైడెన్స్ చాలా అవసరం ఉండేది ఏది చేయాలన్నా. ఓకే. కానీ ఇప్పుడు ఈ నెట్వర్క్, మన ఇంటర్నెట్ వచ్చేసరికి మన గూగుల్లో ప్రతిదీ అందుబాటులో ఉంటుంది, మెటీరియల్స్ కానివ్వండి ప్రతిదీ. ఓకే. దీని ద్వారా అంటే మీలాంటి ఇన్స్టిట్యూట్స్ పెట్టి విద్యార్థులకు హెల్ప్ చేయాలని కోరిక చాలామందికి ఉంటుంది. అవును. దీనికి అసలు మీ సమాధానం ఏంటి? అయితే సాంకేతికత ఎంత వచ్చినా కూడా సార్ని భర్తీ చేయలేదు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఒక మాట అన్నారు, గూగుల్ వచ్చినా కూడా గురువుని భర్తీ చేయలేదని చెప్పారు. అయితే ప్రాచీన కాలంలో నేర్చుకోవాలనుకుంటే విద్యార్థులు అంటే రాజుకు సంబంధించినటువంటి రాజకుమారులైనా సరే అడవులకు వెళ్ళి గురుకులంలో నేర్చుకునేవారు. కానీ ఈరోజు గురువులే మీ యొక్క సెల్ ఫోన్లలో బందీ అయిపోయారు. సో మీరు ఎన్ని విషయాలు నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా ఈ సాంకేతికత వచ్చినా కూడా ఖచ్చితంగా ఒక గైడ్ అనేది అవసరం. ఒక సారు, ఒక గురువు యొక్క చెప్పేటువంటి విధానం అవసరం. సహజంగానే ఎందుకు అవసరం అంటే మీకు ఈ సమయంలో మీకు అనుభవం ఉండదు, సార్కేమో సమయం ఉండదు. తను ప్రిపేర్ అయిపోయి జాబ్ సాధించగలడు కానీ తనకు సమయం ఉండదు, మీకు అనుభవం, ఏజ్ లిమిట్ అనేది అయిపోతుంది. ఏజ్ లిమిట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి వచ్చేసి అనుభవం ఉండదు ఇది అభ్యర్థులకు, కానీ సార్కు సమయం ఉండదు. కాబట్టి తన అనుభవాన్ని రంగరించి మీ సమయాన్ని తక్కువ చేసేటటువంటి, చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి క్యాండిడేట్ సార్. కాబట్టి సాంకేతికత అనేది ఎప్పుడు కూడా సార్ని భర్తీ చేయలేదు. సార్, ఇప్పుడు ఈ కరోనా కారణంగా స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ క్లాసులు అనేది చాలా జరుగుతున్నాయి. అవును. దీని ఆన్లైన్ క్లాసుల ద్వారా స్టూడెంట్స్కి నాలెడ్జ్ అనేది గెయిన్ అయింది అనుకుంటున్నారా? ఆన్లైన్ క్లాసుల ద్వారా స్టూడెంట్కి నాలెడ్జ్ అనేది 100% గెయిన్ అయిందండి. 100% గెయిన్ అయింది. ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు అనేది కరోనా కారణంగా, ఒకవేళ ఆన్లైన్ క్లాసులు అనేది లేకపోతే విద్య పట్ల విద్యార్థులకి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అసలు విద్య పట్ల ఒక దృక్పథం మారిపోయే అవకాశం ఉండేది. అవును. సరే, ఆన్లైన్ క్లాసు ఉన్నా కూడా కొన్ని ప్రయత్నమైనటువంటి దోషాలు కానీ, కొన్ని సాంకేతికపరమైనటువంటి సమస్యలు కానీ, అలాగే కొన్ని రకమైనటువంటి ఇబ్బందులు ఉంటుంటాయి. కాకపోతే ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక సోపానంగా మారిపోయింది. అయితే ఆన్లైన్ క్లాసులలో ఉన్నటువంటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఆఫ్లైన్ క్లాసులో కనుక అవుతాయి, ఆఫ్లైన్ క్లాస్లో సహజంగానే ఎవరైనా కోచింగ్కి రావాలనుకున్నప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కానీ రావాలనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు హాస్టల్కి సంబంధించినటువంటి ఫెసిలిటీసు, దానికి సంబంధించి అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వారు తీసుకోవాల్సిన కోచింగ్ కంటే కూడా ఎక్కువ వీటికే ఖర్చు పెట్టాలి. దాంతోపాటుగా సహజంగానే ఆఫ్లైన్ క్లాసులలో సబ్జెక్ట్ కంటే కూడా కొన్ని విషయాల పట్ల ఎక్కువగా సమయం వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సహజంగానే ఆఫ్లైన్లో ఉన్నటువంటి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమిటంటే, ప్రధానమైనటువంటి డిసడ్వాంటేజ్, చెప్పవలసినటువంటి విషయాల కంటే కూడా కొన్ని విషయాలు పక్కదారి పడేటువంటి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు అటువంటి విషయాలను ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. సో తద్వారా విద్యార్థి మెదడులో నాటవలసినటువంటి, ఎగ్జామ్కి రావాల్సినటువంటి బిట్లని ఆ విద్యార్థి మర్చిపోతాడు. ఆ యొక్క ఆఫ్లైన్ క్లాసుల అనుభవం మాత్రమే మిగిలిపోతుంది. అయితే ఆఫ్లైన్ క్లాసులో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే చాలామంది కూర్చుండే అవకాశం ఉంటుంది. సో నేను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ తరుణంలో నా చుట్టూ ఇంతమంది ఉన్నారు అంటే ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం, పోటీ వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఏర్పాటు కావడం అనేది విద్యార్థి ఆన్లైన్ క్లాసులో నేర్చుకునేది అదే, ఆఫ్లైన్ క్లాసులో కూడా నేర్చుకునేది అదే. కాకపోతే ఏంటంటే ఒక సుహృద్భావమైనటువంటి పోటీ పరీక్షల వాతావరణం అనేది అంతమంది ఉండడం వల్ల ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కానీ, గతంలో ఓడిపోయినటువంటి వాళ్ళు, అంటే గతంలో జాబ్ కొద్దిలో మిస్ అయినటువంటి వాళ్ళు కానీ, అలాగే సార్లు కానీ, వీళ్ళందరి యొక్క గైడెన్స్ అనేది నేరుగా లభించే అవకాశం ఉంటుంది. అటువంటిది కూడా ఒకటి మంచి లక్షణం ఆఫ్లైన్ క్లాస్లో ఉంది. కానీ ఆన్లైన్ క్లాస్లో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే, ఆన్లైన్ క్లాస్లో ఉన్నటువంటి మైనస్ ఎవరి యొక్క గైడెన్స్ అనేది ఉండదు.
అంటే చుట్టూ మీకు ప్రేరణ కలిగించే అవకాశం ఉండదు. ఉండరు. కాబట్టి మీరు ఆ యొక్క ఆన్లైన్ క్లాసులని నేరుగా చూసి మీ అంతలో మీరు మోటివేషన్ తెచ్చుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి సమస్య. అభ్యర్థికి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే కదా ఆన్లైన్లో చూసి నేర్చుకోవాలి. అంతర్గత ప్రేరణ అనేది ఇక్కడ అవసరం. అవును. కానీ బహిర్గత ప్రేరణ అనేది అంటే భావ్యంగా మనల్ని ప్రేరేపించేటువంటి మోటివేషన్ చేసేటువంటి అవకాశం ఆఫ్లైన్ క్లాస్లో ఉంటుంది. కానీ అంతర్గత ప్రేరణ ఉన్న వారికి ఆన్లైన్ క్లాస్ అంత ఉత్తమమైనటువంటి సోపానం ఏం లేదు. మీలో గనక జాబు కావాలి నాకు అని అనుకుంటే ఆన్లైన్ క్లాసులు అంత అత్యుత్తమైనటువంటి మార్గం ఏదీ లేదు. ఎందుకంటే ఎటువంటి తరహా సమస్యలు లేకుండా, ఆర్థికపరమైన సమస్యలు లేకుండా, దాంతోపాటుగా చెప్పవలసిన సబ్జెక్టు మాత్రమే సార్ చెప్తాడు కాబట్టి అవును. సో నేరుగా మీరు సబ్జెక్టులోకి లీనమైపోతుంటారు. ఇక్కడ అభ్యర్థి ఎలా ఉండాలి అంటే మనకు బాహుబలిలో రానా అటువంటి వ్యక్తి అక్కడ ఎటువంటిది ఏమీ లేకపోయినా కూడా ఎద్దుతో తలపడినట్టుగా చూపిస్తారు. ఆ విధమైనటువంటి మోటివేషన్ అవసరం. అవును. ఆన్లైన్ క్లాసులు చూసేటువంటి అభ్యర్థులకు అంతర్గత ప్రేరణ ఉండే వారికి ఎవరు కూడా మీ యొక్క విజయాన్ని ఆపలేరు. బహిర్గత ప్రేరణ అనేది కొద్ది వరకు మాత్రమే ఉంటుంది. సార్, ఇప్పుడు త్వరలో రానున్న నోటిఫికేషన్ గురించి వివరించండి. త్వరలో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి 82,000 ఉద్యోగాలు, పైచిలుకు ఉద్యోగాలు కూడా మనకు ఉగాది నుంచి, ఈ ఉగాదిని ప్లవనామ సంవత్సరం అంటారు. ప్లవనామ సంవత్సరంలో అందరూ కూడా అద్భుతంగా ఉంటారు. కాబట్టి నోటిఫికేషన్స్ దాదాపు అన్ని రంగాల్లో వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత దీని సెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్స్ కూడా ఈరోజు వచ్చాయి. అలాగే నెక్స్ట్ టీఎస్ సెట్ లాంటి ఇంకొక పరీక్ష కూడా రాబోతుంది. తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ రంగాల్లో, అలాగే టెక్నికల్ రంగాల్లో, అలాగే టీచర్స్ సంబంధించినటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో కూడా త్వరలో రాబోతున్నాయి. ఈ టెట్టు విజయవంతంగా పూర్తి అయిపోయిన తర్వాత టెట్టుకు అనుబంధంగా ఉన్నటువంటి గురుకులాలు కానీ, డిఎస్సి కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఏఈఏడబ్ల్యూ లాంటివి కానీ, ఏఈఓ లాంటి పోస్టులు కానీ, అలాగే ఎక్స్పెషల్లీ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి కొన్ని సెక్టార్లు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ లాంటి ఎగ్జామ్స్లో కానీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటి వాటిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఎంతోమంది వేచి చూస్తున్నటువంటి ఆ యొక్క పోస్టులు, ఎక్స్పెషల్లీ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, వీటిలో ప్రారంభంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా మరి ప్లాన్ చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి చాలా మంచి నిర్వహణ అనేది టీఎస్పీఎస్సీ వారు చేసేటట్టు అవకాశం ఉంటుంది. ఎటువంటి సాంకేతిక సమస్యలే కాకుండా, అలాగే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే రీసెంట్గా జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ జోన్లకు సంబంధించినటువంటి క్లారిటీ కూడా అందరికీ ఇచ్చిన తర్వాతనే ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులకు వెళ్లకుండా డైరెక్ట్గా మరి అభ్యర్థి కోర్టుకు వెళ్లకుండా డైరెక్ట్గా ఆఫీసులోకి వెళ్ళే విధంగా ఈసారి ఖచ్చితంగా ఉద్యోగ నియామక ప్రక్రియ పారదర్శకంగా, గతం కంటే ఇంకా మెరుగ్గా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు జీకే, కరెంట్ అఫైర్స్ ఇలా ఏ సబ్జెక్ట్ మీద పట్టు సాధిస్తే గవర్నమెంట్ జాబ్ ఈజీగా సాధించవచ్చు? ఇప్పుడు జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్లో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, జనరల్ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇన్ని సబ్జెక్టుల సమాహారమే జనరల్ స్టడీస్. మరి ఈ జనరల్ స్టడీస్లో జీకే, కరెంట్ అఫైర్స్ అనేది నేర్చుకోవడం అనేది చాలా అత్యుత్తమైనటువంటి పద్ధతి. చాలామంది అభ్యర్థులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా జీకే, కరెంట్ అఫైర్స్ ఒక సబ్జెక్ట్ అనుకుంటారు. కానీ జీకే, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే జీకే, కరెంట్ అఫైర్స్ అనేది పేపర్ చదువుతారు మీరు. రేపు మీరు ఎంఆర్ఓ జాబ్ వచ్చిన తర్వాత మీరు పేపర్ చదువుతుంటారు. అప్పుడు సార్ ఏం చేస్తున్నారంటే సార్ పేపర్ చదువుతున్నారని చెప్తుంటారు. అదే ఎంఆర్ఓ జాబ్కి ప్రిపేర్ కావాలంటే మాత్రం సార్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నారంటారు. చూడండి, అంటే మీరు పేపర్ చదవడం తెలుసుకుంటే జీకే, కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీ. ఓకే అండి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీరు ఏ ఎగ్జామ్ల మీద అంటే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అవుతున్నటువంటి వాటిలో ఏ సబ్జెక్టులకు ఎన్ని మార్కులు ఉన్నాయో వాటి మీద మీరు దృష్టి కేంద్రీకరించాలి. ఉదాహరణకు ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సగం మార్కులు ఉంటాయి. అంటే 200 మార్కులు ఉన్నటువంటి పేపర్లో దాదాపుగా 80 నుంచి 100 మార్కులు ఆ 3 అంశాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత గ్రూప్స్ లాంటి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 లాంటి పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు. వాటిలో తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ సంస్కృతి, ఈ అంశాల నుంచి దాదాపు 200 మార్కులు, 200 నుంచి 250 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇక్కడ మీరు చేయవలసిన అంశం ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి పరీక్ష ఏమిటి, దానికి సిలబస్ ఏమిటి, ఆ సిలబస్లో ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు ఉన్నవి, ఆ ఎన్ని మార్కులు ఉన్నప్పుడు ఆ మార్కులకు అనుగుణంగా ఆ సబ్జెక్ట్ మనం చదివేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని మనకు ఖచ్చితంగా ఉదాహరణకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంది. ఈ ఆర్థమెటిక్ గ్రూప్స్లో కేవలం 10 నుంచి 15 మార్కులు మాత్రమే వస్తుంది గ్రూప్ 2 లాంటి జనరల్ స్టడీస్ పేపర్లో. ఇక్కడ మీరు ఆర్థమెటిక్ రీజనింగ్ కోసం పూర్తిగా చదవకూడదు. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్లో ఎకానమీ కేవలం 10 నుంచి 15 మార్కులు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ మీరు గ్రూప్ 2లో ఎకానమీ 150 మార్కులు వస్తుంది కదా అని ఆ విధంగా ఇక్కడ చదవకూడదు. అంటే పరీక్షను బట్టి, పరీక్ష స్వభావం బట్టి మనం చదవాలి. కానీ అన్ని పరీక్షలలో సమప్రాధాన్యతను కలిగి కనిపించకుండా ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా ఉండే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే జీకే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే అన్ని సబ్జెక్టులతోటి అది లింకప్ అయి ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ప్రయారిటీ తీసుకోవాలి. మీరు క్యాల్కులేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఎగ్జాక్ట్లీ అండి, వాస్తవం. ఓకే సార్, ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా చదివితే ఎక్కువ స్కోర్ సాధించవచ్చు? కరెంట్ అఫైర్స్ని చాలామంది అభ్యర్థులకు కొంతమంది మిస్గైడ్ చేస్తుంటారు. కొంతమంది ఓన్లీ పేపర్ చదివితే సరిపోతుంది అని కూడా అనుకుంటారు. అంటే పేపర్ చదివితే సరిపోతుంది అన్నది ఒక వరకు కరెక్ట్ అండి. అది ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మనం 100% కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి పరీక్షలలో కానీ, అలాగే గ్రూప్స్ లాంటి పరీక్షలలో కానీ ఆ యొక్క సంస్థ నిర్వాహకులు, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అనేది ఆర్థమెటిక్ రీజనింగ్ చెప్పే ఫ్యాకల్టీ పేరు మీదుగా ఆ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంటుంది. అయితే వారు ఏం చేస్తుంటారంటే జనరల్గా ఆర్థమెటిక్ ఇచ్చినటువంటి ప్రయారిటీ, ఆర్థమెటిక్ రీజనింగ్ ఇచ్చిన ప్రయారిటీ జీకే కరెంట్ అఫైర్స్కి ఇవ్వరు. వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ మాత్రమే ఎక్కువ, అంటే మా సబ్జెక్ట్ ఎక్కువ అని చెప్పడం జరుగుతుంటుంది. అలా వారి పేరు మీదుగా ఒక ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని వారు తమ సబ్జెక్ట్ని హైలైట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటి అంటే అసలు జీకే కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఎప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది పడినా పడకపోయినా కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సినటువంటి ఫస్ట్ సబ్జెక్ట్ జీకే కరెంట్ అఫైర్స్. స్కోర్ ఎక్కువగా ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఎలా అంటే మీకు ఇక్కడ తెలిస్తేనే మీకు మార్కులు వస్తాయి. అంతేగాని ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ లాగా ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఆ క్వశ్చన్లో ఆన్సర్ తీసుకురావాలంటే ఇక్కడ ఫార్ములాస్ ఏమి ఉండవు. ఫార్ములా ఉండదు అనమాట. కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. కాకపోతే కరెంట్ అఫైర్స్ అనేది థింగ్ అనేది ఏం చెప్పాలంటే ఓవరాల్గా అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తుంది. జనరల్ స్టడీస్లో అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తుంది. వీరందరూ ఏం చేస్తారంటే విద్యార్థులని ఏ విధంగా వారు మిస్గైడ్ చేస్తుంటారంటే ఇది ఎగ్జామ్కి ముందు చదివితే సరిపోతుంది, అది చాలా పెద్ద సిలబస్, ఇప్పుడే మనం చదవాలా అని పాపం కొత్తగా వచ్చేటువంటి ప్రిపేరెంట్ అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత తెలియదు. వీరు చెప్పేదే అప్పుడు శాసనం అవుతుంది. ఈ పోటీ పరీక్షల్లో కానీ లేకపోతే ఓవరాల్గా సబ్జెక్టుల పరంగా కానీ 2 సబ్జెక్టులు ఎక్కువగా విద్యార్థులు ఎక్కువగా భయపడుతుంటారు. నెంబర్ 1 ఏంటంటే మ్యాథమెటిక్స్, ఆర్థమెటిక్ రీజనింగ్. ఈ సార్కి ఎప్పుడు భయపడుతుంటారు, ఎందుకంటే లెక్కలు రావు కాబట్టి. సార్ ఏమని అడిగితే లెక్కలు అడుగుతారేమని. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇంగ్లీష్ సార్ వచ్చినప్పుడు కూడా ఆయన టకటక మాట్లాడడం జరుగుతుంది. సార్ మనల్ని ఏమైనా అడుగుతారేమని భయపడుతుంటారు. అంటే ఇక్కడ ఏమిటంటే వీళ్ళిద్దరూ క్లాస్లకు వచ్చి సబ్జెక్ట్ చెప్తారు, వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ తీసుకొని పోతారు. సో సహజంగానే వీళ్ళకు ఒక భయం ఏర్పడుతుంది అనమాట. కాకపోతే ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఏదైతే ఉందో ఈ సబ్జెక్టుల మీద ఇంగ్లీష్ కానీ లేకపోతే ఆర్థమెటిక్ రీజనింగ్ వల్ల కానీ కేవలం ఆ ఎగ్జామ్ వరకు మాత్రం ఉపయోగపడుతుండొచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేరెంట్ అభ్యర్థులకు 200 మార్క్స్లో ఒక 100 మార్క్స్ వరకు అది కవర్ చేస్తుంది. కానీ కరెంట్ అఫైర్స్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్లో కావచ్చు, ఏ ఎగ్జామ్లో అయినా సరే దాదాపు అది 50 to 70% జనరల్ స్టడీస్లో కవర్ చేస్తుంది. ఎక్కువ పర్సెంటేజ్ కవర్ చేస్తుంది. ఒకవేళ అభ్యర్థికి జాబ్ రాకపోయినా కూడా అదృష్టం బాగుంటే ఎవరు మీలో కోటీశ్వరుడు అంటే ప్రోగ్రాంలో కూడా మిమ్మల్ని తీసుకుంటే అందులో అడిగేది కూడా కరెంట్ అఫైర్సే. ₹1,00,00,000 వస్తాయి మీకు. కానీ ఆర్థమెటిక్ రీజనింగ్ వల్ల ₹1,00,00,000 రావు. అంటే ఇక్కడ అభ్యర్థి దేని ఫోకస్ చేయాలి అంటే అన్ని సబ్జెక్టులు కూడా ప్రాధాన్యతనే కలిగి ఉన్నవి, కానీ ఒక సబ్జెక్ట్ని హైలైట్ చేసుకొని ఇంకో సబ్జెక్ట్ని తక్కువ చేయకూడదు. అన్ని సబ్జెక్టులని సమానంగా చూడాలి.
ఇది మేజర్గా కరెంటర్స్కు వారిని భరించడం అంటే కూడా కొద్దిగా కష్టమైన పని. ఎందుకంటే ఒక హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీ మారదు. బాబర్ కొడుకు ఎప్పుడు కూడా ఉమాయనే ఉంటాడు, మారదు. ఈ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీకి ఏంటంటే రోజు పేపర్ చదవడం వల్ల వాళ్ళ యొక్క ట్రాన్స్లో ఉంటారు, ఎప్పుడు వాళ్ళ నాలెడ్జ్ గెయినింగ్లో ఉంటారు. మరి వారిని భరించాలి అంటే కూడా మేనేజ్మెంట్ కొద్దిగా కష్టంగానే ఉంటుంది, చాలా కష్టం. ఎందుకంటే సహజంగానే జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఒక 50 నుంచి ఒక 60 గంటల్లో క్లాసులు అయిపోతుంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని ఒక బ్యాచ్కి స్టార్ట్ చేశారంటే అతను ఫస్ట్ క్లాస్ నుంచి ఈ ఆర్థమెటిక్ సిలబస్ అయిపోతుంటుంది, నాన్ స్టాప్గా అవుతూనే ఉండాలి. ఈ రోజు పాపం అన్ని బ్యాచెస్ సార్కి అమౌంట్ ఇవ్వాలంటే కూడా కష్టం కదండి. అలా ఉంటుందన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎన్ని నెలల ముందు చదవాలి సార్? అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 2022, 2023లో నోటిఫికేషన్ పడుతుందండి. చాలామంది అభ్యర్థులు ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఇన్స్టిట్యూషన్స్ నిర్వాహకులు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు చెప్పేటువంటి విధానం ఏమిటంటే కరెంట్ అఫైర్స్ని ఒక 6 నెలలు చదివితే చాలు, ఒక 1 ఇయర్ చదివితే చాలు అంటారు. మీరు గమనించండి, మీరు జాగ్రఫీ చదవాలంటే అసలు భూమి పుట్టిన కానీ చదువుతారు, హిస్టరీ చదవాలంటే సింధులోయ నాగరికత నుంచి చదువుతారు, పాలిటీ చదవాలంటే 1600 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చిన కాంచి అని అంటే ఓవరాల్గా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి చదువుతారు. అలాగే ఎకానమీ చదవాలంటే 1951 పంచవర్ష ప్రణాళికల నుంచి చదువుతారు. బయాలజీ చదవాలంటే జీవుల పుట్టుక నుంచి చదువుతారు. అలాగే ఈ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఆవిష్కరణ నుంచి ధ్వని, కాంతి ఇటువంటి అంశాలు చదువుతారు. కానీ కరెంట్ అఫైర్స్ అనేసరికి ఎన్ని నెలలు చదివితే చాలు, ఒక 4 నెలలు చదివితే చాలా, ఒక 5 నెలలు చదివితే చాలా, ఒక 1 ఇయర్ పాటు చదివితే చాలా అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. కానీ కరెంట్ అఫైర్స్ అనేది ఇది ఎన్ని నెలల నుంచి చదవాల్సిన అవసరం కాదు. మీరు ఈ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ రోజు నుంచి చదవాలి. అంటే ఈ రోజు నుంచి చదివితే గతంలో ఉన్న కరెంట్ అఫైర్స్ మాకు కవర్ అయితే సార్ అంటారు. ఇప్పుడు జనవరిలో మనకు పద్మ అవార్డ్స్ అనౌన్స్మెంట్ చేశారు, మొన్ననే మనకు పద్మ అవార్డ్స్ని ప్రదానం చేశారు. అంటే గతంలో వచ్చిన వాళ్ళు కదా పద్మ అవార్డ్స్ ప్రదానం చేశారు, అవి ఇక్కడ కవర్ అయిపోయి అవి ఇక్కడ కవర్ అవుతుంటాయి. మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఆ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, గతంలో నుంచి సంబంధం లేదు. ఇంకొక విషయం చెప్పాలి అంటే ఇది 2022, ఈ 2022కు లింకప్ చేసుకొని అడుగుతాడు. 2022కి మనం గతంలో 1922లో జరిగినటువంటి చౌరీ చౌరా ఘటన సహాయ నిరాకరణోద్యమంలో చౌరీ చౌరా ఘటన జరిగింది. ఆ ఘటనతోటి సహాయ నిరాకరణోద్యమం అనేది ఆగిపోయింది. కాబట్టి మిమ్మల్ని లింకప్ చేసి 100 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నీకు తెలుసా అని అడుగుతాడు. 90 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నీకు తెలుసా, 80 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నీకు తెలుసా అంటాడు. అంటే అక్కడ అడిగినప్పుడు ఈ 2022 బేస్ చేసుకొని అడిగినప్పుడు మీకు అది హిస్టరీ బిట్ లాగా కనిపిస్తుంటుంది, ఒక పాలిటీ బిట్ లాగా కనిపిస్తుంటుంది. కానీ అడిగేటువంటి విధానం అలా ఉంటుంది. రిలేటెడ్ అనేది ఇప్పుడు కరెంట్ అఫైర్కి కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఉంటుంది. ఎగ్జామినర్ ఈ పల్స్ పట్టుకుంటాడు అనమాట, 2022కు పల్స్ పట్టుకుంటాడు. ఆ పల్స్ పట్టుకొని మనల్ని అడుగుతాడు. కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఎప్పటి నుంచి చదవాలన్నటువంటి కోణం నుంచి ఈ రోజు నుంచే చదవడం అలవాటు చేసుకోండి. ఓకే సార్. సార్, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి జనరల్ స్టడీస్కి డిఫరెంట్ ఏంటి సార్? జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్గా భారతదేశ రాజధాని ఏంటి? న్యూఢిల్లీ. జనరల్ స్టడీస్ అంటే ప్రాచీన భారతదేశ రాజధాని పేరు ఏం పేరు? పాట్నా, పాటలీపుత్రం అంటారు. అలాగే అక్కడి నుంచి కోల్కతాకు రావడం జరిగింది, కోల్కతా నుంచి న్యూఢిల్లీకి మారడం జరిగింది. అంటే ఢిల్లీ న్యూఢిల్లీకి మారడం జరిగింది. అంటే జనరల్ స్టడీస్ అంటే సాధారణ అధ్యయనం, జనరల్ అంటే సాధారణ, స్టడీస్ అంటే అధ్యయనం. అంతేగాని జనరల్ నాలెడ్జ్ అంటే జస్ట్ అక్కడి వరకు మాత్రమే. జనరల్ స్టడీస్ అంటే కొద్దిగా ఇలా ఆపరేట్గా, ఇంకా దీని మీద మనం రీసెర్చ్ చేయనవసరం లేదు. ఎందుకంటే రీసెర్చ్ చేసినా కూడా రీసెర్చ్ చేస్తే మనకు పిహెచ్డి లాంటి డాక్టరేట్లు వస్తాయి తప్ప మనకు జాబ్ రాదు. కాబట్టి జనరల్ నాలెడ్జ్ వేరు, జనరల్ స్టడీస్ వేరు, జనరల్ రీసెర్చ్ వేరు. ఓకే, ఇక్కడ అభ్యర్థులు చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఒక అంశం గురించి ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే అది ఏ విధంగా తెలుసుకోవాలి, మరి ఎవరు మనకు కరెక్ట్గా తరపిదిస్తారు అని అంటే ఖచ్చితంగా ఒక టీచర్ మిమ్మల్ని తరపిదిస్తారు. అభ్యర్థికి అన్ని అంశాలు తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది, అన్ని అంశాలు తెలుసుకోవాల్సిన ఆలోచన ఉంటుంది, అన్ని అంశాలు ఇంపార్టెంట్గా భావిస్తాడు. కానీ అన్ని అంశాలు ఇంపార్టెంట్వా కావా అనేది కేవలము ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ మాత్రమే మీకు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు బాట్నీ ఉంది, బాట్నీ ఫాదర్ ఆఫ్ బాట్నీ ఎవరు? థియోఫ్రాస్టస్. సార్ మదర్ ఆఫ్ బాట్నీ ఎవరు సార్?
మదర్ ఆఫ్ బాటనీ లేరు, ఉండరు. అంటే కొన్ని విషయాలు తెలుసుకునే విషయం ఉంటుందన్నమాట. అంటే జనరల్ నాలెడ్జ్కి జనరల్ స్టడీస్కి డిఫరెంట్ ఏంటంటే సాధారణ జ్ఞానం నుంచి సాధారణ అధ్యయనం వరకు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఫ్రీగా కోచింగ్ స్టార్ట్ చేస్తుంది అభ్యర్థులకు. అది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నిజంగా చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అండి ఇది. పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అనేది ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. అయితే ఈ కాలక్రమంలో ఈరోజే కాదు, గతంలో కూడా కొన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్స్ కూడా ఉన్నాయి. బీసీ స్టడీ సర్కిల్ అని, ఎస్సీ స్టడీ సర్కిల్ అని, ఎస్టీ స్టడీ సర్కిల్ అని, జనరల్ స్టడీ సర్కిల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నియోజకవర్గాల ఆధారంగా, మండలాల ఆధారంగా, లేకపోతే కొంతమంది పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. అయితే పోటీ పరీక్షలకు ఇచ్చేటువంటి క్రమంలో నాణ్యమైనటువంటి నైపుణ్యమైనటువంటి ఫ్యాకల్టీల స్కేర్సిటీ అనేది ఇప్పటికీ ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. దీని గల కారణాలు ఏమిటంటే మనకు జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ కావడంలో వారు కూడా కొద్దిగా సైడ్ ట్రాక్ కావడం, అసలు జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల బోధనకు అంటే ఖచ్చితంగా ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వస్తేనే వారు కూడా ఉపాధి, కాబట్టి వారు కూడా ఆ బోధన వృత్తిని కొంతమంది వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా చాలామందికి బోధించాల్సినటువంటి అనుభవం ఉంటుంది, కాబట్టి ఈ బోధనకు సంబంధించినటువంటి ఎక్స్పెషల్లీ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అనేది ఉపయోగపడేటువంటి క్రమంలో ఈ ఆన్లైన్ అనేది ఫ్యాకల్టీల స్కేర్సిటీ అనేది ఏదైతే ఉందో ఆ స్కేర్సిటీని ఈ ఆన్లైన్ క్లాసులు అనేది ఖచ్చితంగా కొద్దిమేర వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థి ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మీరు ప్రభుత్వం అందించేటువంటి ఉచిత క్లాసులకు హాజరు కాండి. అలాగే అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీలు ఇచ్చేటటువంటి కోచింగ్ను కూడా ఆన్లైన్లో మీరు ఖచ్చితంగా తీసుకోండి. దానికోసమని కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ విద్యార్థులకు చాలా డౌట్స్ ఉంటాయి, సబ్జెక్ట్ పరంగా కానీ అసలు ఎలా చదవాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. ఆ విద్యార్థులకు మీ తరపు నుంచి ఏదైనా సహాయం? అంటే కోచింగ్ తీసుకోవాలనుకుంటే చాలామంది అభ్యర్థులు దాదాపు మినిమం 10,000 రూపాయల ఫీజు ఎక్కడైనా ఉంటుందన్నమాట. అంటే ఒక సగటు అభ్యర్థి 10,000 రూపాయలంటే ఈ రోజులలో ఒక ఫ్యామిలీకి 1 మంత్ శాలరీ. ఈ 1 మంత్ శాలరీ అయితే వీరు కోచింగే 10,000 రూపాయలు అయితే మళ్ళీ వారు సపరేట్గా హాస్టల్లో ఉండడానికి ఈరోజు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మినిమం 5,000 రూపాయలు ఉంటుందండి. అవును. కోచింగ్ అయిపోవాలి అని అంటే మినిమం 8 నెలలు పడుతుంది. నోటిఫికేషన్ రావడానికి 1 ఇయర్ పడుతుంది. తర్వాత ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసేంత వరకు కూడా దాదాపు 18 నెలల టైం పడుతుంది ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే. అంటే 18 నెలలు అంటే 18/5లో తీసుకున్నా కూడా 90,000 రూపాయలు. ఇక్కడ కోచింగ్కి మినిమం 10 నుంచి 20,000 లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వారందరికీ కోసం కూడా మరి ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు రావడం జరిగింది. 2019లోనే నేను నగోరా విద్య అనేటువంటి ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నగోరా విద్య అనేటువంటి ఒక మొబైల్ అప్లికేషన్ కూడా నేను రూపొందించాను. కరోనా వల్ల ఎక్కువ మందికి చేరువయ్యేటువంటి ప్రయత్నం కూడా చేశాం. తర్వాత మా యొక్క అనుభవం ఏదైతే ఉందో 10 సంవత్సరాల అనుభవాన్ని, కొన్ని సంస్థల ద్వారా సంపాదించిన అనుభవాన్ని మళ్ళీ కొన్ని సంస్థలకు నేను ఇవ్వడం కూడా జరిగింది. ఆ కాలక్రమంలో నగోరా విద్య అప్లికేషన్ని కొద్దిగా శబ్దంగా ఉంచడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. నగోరా విద్య అనే అప్లికేషన్ ద్వారా ఆర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ లాంటి వాటిని కూడా కేవలం అత్యంత తక్కువ ధరలో, అంటే రోజుకు ₹1 కూడా ఖర్చు కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా అందే విధంగా మనం నగోరా విద్య ద్వారా ఆర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఇటువంటి సబ్జెక్ట్ని 10 మంది ఫ్యాకల్టీస్ తోటి మనం చెప్పించడం జరిగింది. 10 మంది ఫ్యాకల్టీస్తో చెప్పించడం జరిగింది. వారు ఏ రంగాల్లో, అంటే ఆ 10 చాప్టర్లు ఏవైతే ఉంటాయో ఆ చాప్టర్లో వారు ఏ చాప్టర్లో నిపుణులు,
అలాగే అన్ని చాప్టర్ పరంగా ఎవరైతే నిపుణులు ఉన్నారో వారందరినీ 10 మంది ఫ్యాకల్టీస్ తోటి ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ చెప్పించడం జరిగింది. దాదాపు అంటే ఇప్పుడు మీ యాప్లో ఇంకా ఏ విధమైన కోర్సెస్ ఉన్నాయి సార్? మా యాప్లో ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అనే కాకుండా రేపు తెలంగాణలో రాబోతున్నటువంటి అన్ని పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ క్లాసులు చెప్పించడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ అఫైర్స్ అనేవి ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి అన్ని పరీక్షలు కూడా ఉపయోగపరంగా ఉంటుంది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ పాటు అంటే 2022 జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. యాప్లో 1 by 1గా ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నాయి. అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మీకు అందరికి ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మీరు 10 పేపర్లు చదివేటువంటి సమాచారాన్ని కేవలం మేము 10 నిమిషాల్లో చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు సమయం ఆదా అవుతుంది, మీ యొక్క సాధన సులువు అవుతుంది. సార్ ఇప్పుడు ఈ 10 years ఎక్స్పీరియన్స్లో మీ అనుభవం మీరు నేర్చుకున్నది ఏంటి సార్? ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలా విషయాలు నేర్చుకున్నాండి. అసలు చుక్కా రామయ్య సార్ గారు చెప్పినట్టుగా మేము ఉపాధ్యాయులుగా మేము పిల్లలకు అంటే విద్యార్థులకు మేము ఏమి నేర్పము వాళ్ళే మాకు నేర్పిస్తారు అన్నట్టుగా నేను వారికి చెప్పడం కంటే కూడా వారి నుంచి ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ యొక్క సైకాలజీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుందండి. కొంతమంది ఉద్యోగం సాధించే వరకు కూడా మేము అసలు నిద్రపోమన్నట్టుగా చదువుతుంటారు. ఇంకా కొంతమంది సహజంగా లాగా జీవనదిలాగా అలా పారే నదిలాగా వాళ్ళు ఇలా జనరల్గా ప్రిపేర్ అవుతుంటారు. ఇంకా కొంతమంది అసలు ఏం చదవరండి. అంటే ఇక్కడ మూడు రకాల విద్యార్థులు ఉన్నారు. అసలు ఏం చదవకుండా ఉండేవారు ఉన్నారు, ఎప్పుడు సాధన చేసేవారు ఉన్నారు, జనరల్గా చదివే వాళ్ళు ఉన్నారు. అయితే వీరి ముగ్గురులో నేను కామన్ థింగ్ ఏంటంటే వాళ్ళ ముగ్గురు కూడా జాబ్ కావాల్సిన అవసరం ఉంటుంది. అవును. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా టాలెంట్ ఉన్న వాళ్ళకంటే కూడా అసలు టాలెంట్ లేని వాళ్ళకంటే కూడా ఎవరైతే కష్టపడుతుంటారో ఎవరైతే రోజు చదువుతుంటారో వారికి మాత్రమే జాబ్ వచ్చిందండి. అసలు రోజు మీరు 1 గంట చదవాలనుకున్నారు అనుకోండి, ఈ గంట 365 రోజులు చదివిన వాళ్ళకి వచ్చిందండి. అంతేగాని మేము టాలెంట్ ఈరోజు 10 గంటలు చదువుతాం, నెల రోజులు ఖాళీగా ఉంటాం అన్న వాళ్ళకి రాలేదు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మీరు నిరంతరం కష్టపడాలి. నిరంతరం కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు, ఒక 3 అంశాల పట్ల అభ్యర్థికి ఐడియా ఉండాలి. మీరు ఏదైనా సాధించడానికి ఈ 3 అంశాలు మాత్రమే మీ యొక్క జీవితాన్ని మార్చివేస్తాయి. ఒకటి కంటెంట్, కంటిన్యూటీ, పబ్లిసిటీ ఉండాలి. అంటే మీరు ఏ చేయాలనుకున్నా కూడా మీలో కంటెంట్ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, పబ్లిసిటీ ఉండాలి. అప్పుడే మీకు అన్ని రకాలుగా పేరు వస్తుంది, అన్ని రకాలుగా మీరు సక్సెస్ అవుతారు. సార్ మీ నగర విద్య ప్రాముఖ్యత ఏంటి సార్? నగర విద్య ప్రాముఖ్యత అనేది ఇది ఒక మేనేజ్మెంట్ ఓరియంటేషన్లో కాదు, ఇది సేవా దృక్పథంతో ఏర్పాటు చేసింది. నగోర విద్య అంటే ఎంతోమంది ఫ్యాకల్టీస్ సహకారంతో కలిసి దీన్ని ఏర్పాటు చేసింది. అంటే సహజంగా మేనేజ్మెంట్ అంటే ఏంటంటే వారు ఏమి చెప్పకుండా వారు ఫ్యాకల్టీ మేనేజ్ చేస్తూ క్లాసులు చెప్పిస్తారు. కానీ ఫ్యాకల్టీసే ఇక్కడ క్లాస్ చెప్పడం జరిగింది. నగోర విద్య అంటే చాలామందికి అఘోరలా వినపడుతుంటుంది. సో అఖండ లాంటి సినిమాలు వచ్చిన తర్వాత అఘోరాకు మంచి ఫెమిలియర్ వచ్చింది, నగోరా కూడా ఫెమిలియర్ వస్తుంది. నగోర అంటే నందగోపాల్ రాయల్ అంటే నా పేరు. ఓకే, అయితే ఇక్కడ మా ఆధ్వర్యంలోనే జనరల్ స్టడీస్లో ఉన్న అన్ని సబ్జెక్టులని నేను చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, వాటిని క్విక్ రివిజన్ అండ్ క్విక్ లెర్న్ ఓరియంటేషన్లో చెప్పడం జరుగుతుంది. మీరు చూడండి, ఒక ఆఫ్లైన్ క్లాస్ అనేది నేర్చుకోవాలనుకుంటే జాగ్రఫీ లాంటి సబ్జెక్ట్కి 60 గంటలు పడుతుంది. అదే ఆన్లైన్లో 40 గంటలు పడుతుంది. కానీ నగోర విద్యలో 20 గంటలు మాత్రమే పడుతుంది. ఇక్కడ మేము మీ యొక్క సమయాన్ని ఆదా చేస్తాం, అలాగే మీ సాధనని సులువు చేస్తాం. మొత్తం మీద గెలుపు దిశగా మిమ్మల్ని అడుగులు వేసే విధంగా మా యొక్క బోధన ఉంటుంది. బోధన మాది, సాధన మీది. కానీ ఈ టైంలో విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ మీ యాప్. అవునండి, చాలామంది కామెంట్ కూడా చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ మాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సార్ రెగ్యులర్గా మీరు క్లాసులు చెప్పండి, మీరు రెగ్యులర్గా క్లాసులు తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో రెగ్యులర్గా మనం క్లాసెస్ తీసుకోబోతున్నాం. ఈ విషయం చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏంటంటే, అభ్యర్థులు చెప్పేటువంటి అంశం నాకు చాలామంది చెప్తున్నట్టు అంశం, సార్ నిజంగా మీరు ఎందుకు తక్కువ ధరకి ఇస్తున్నారు అని చెప్తున్నారండి. అంటే
నాది ఒకటే అంశం అండి, డబ్బులు సంపాదించిన కొద్దీ మనిషికి జబ్బులు వస్తాయి, కానీ సేవ చేసిన కొద్దీ మనిషికి ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను, మీరు ఎందుకు తక్కువ పెడుతున్నారని ఆలోచించకండి. తక్కువ అనేది ఎప్పుడు కూడా మీరు అలా ఆలోచించకండి. కష్టం మేము పడుతున్నాం, కానీ అందరికీ చేరువు కావాలంటే ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడో ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఎక్కడో మనకు గుడియత్నూరు లాంటి ప్లేస్లో ఉన్నటువంటి వారు నేర్చుకోవాలనుకున్నప్పుడు వారికి అందుబాటులో ఉండాలి ప్రతిదీ కూడా. మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో, అమ్రాబాద్ లాంటి అడవుల్లో, అంటే నాగర్ కర్నూలు డిస్టిక్ అమ్రాబాద్ అడవుల్లో ఉన్నటువంటి వారికి కూడా చెరువు కావాలంటే వారికి ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. దాదాపు అందరికీ చేరువలోనే ఉంటుంది సార్ మీ యాప్. అవునండి, గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, అందరికీ అందుబాటులో ఉంది, ఎక్కడున్నా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ కరోనా లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు. అవునండి, కరోనా అనేది ఉండదు. కరోనా అనేది మనిషిని ఆరోగ్యంగానే కాదు ఆర్థికంగా కూడా బలహీనం చేస్తుంది. అవును, ఈ టైంలో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ యాప్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అవునండి, చాలా సంతోషం. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. అమ్మా న్యూస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క ఛానల్ని మీ యొక్క చాలామందికి చెప్పండి. అలాగే అమ్మా న్యూస్ అందిస్తున్నటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి మీరు ప్రోత్సాహం అందిస్తే అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా మరి మీ వెంటనే ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రజాపక్షం, అమ్మా న్యూస్ లక్ష్యం. థ్యాంక్ యూ సార్. ఇది నాటి స్పెషల్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం.